హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో ఏ వంటలు చూపిస్తారండి. వచ్చేసాను, వంట చేసేసాను. వంట అంటే ఆ, ఆ, ఎక్కువ చేయలేదు, కొంచెం. ఇదిగోండి, వేడి వేడి అన్నం. ఇదిగోండి పచ్చి పులుసు. మేమైతే తెలంగాణలో అయితే దీన్ని పచ్చి పులుసు అంటాం. మీ దాంట్లో ఏమంటారో కామన్ భాషలో కామన్ చేయండి. మేమైతే పచ్చి పులుసు అంటాము. మా ఆయన వచ్చినాక ఆమ్లెట్లు వేసుకుంటాం, వేడివేడిగా ఆమ్లెట్ వేసుకుంటాం. పచ్చి పులుసు ఇది. ఇదిగోండి, నైట్ చేసిన కొంచెం పప్పు ఉంది. పచ్చి పులుసు ఈ పప్పు కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. రెండు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. పచ్చి పులుసు పప్పు, టమాటా పప్పు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేయకపోతే ట్రై చేయండి. మా ఆయన వచ్చిన తర్వాత ఆమ్లెట్లు వేసుకొని వేడివేడిగా తింటాం. మీ వంటలు అయ్యాయా కాలేదా, తిన్నారా తినలేదా కామన్ బస్సులో మంచిగా. ఇదిగోండి ఫ్రెండ్స్, గిన్నెలు కూడా అన్నీ కడిగేసాం చూడండి. రేపు సండే తెలుసు కదా. రేపు సండే కాబట్టి రేపు చెప్తాను. చెప్పాలనుకుంది రేపు చెప్తాను, ఇప్పుడు చెప్పలేను. ఇదిగోండి గిన్నెలన్నీ కడిగేసాను, ఎందుకంటే రేపు చాలా పని ఉంటుంది. షింక్ ఖాళీ అయిపోయింది. అన్ని గిన్నెలన్నీ కడిగేసి వంట కూడా అయిపోయింది. మీ పనులు వంట అయిపోయి ఉంటుంది, ఇంకా తినకుండా వచ్చి, ఎందుకంటే 8 అవుతుంది కాబట్టి. మీ పనులు అయిపోయా, వంట అయ్యా లేదా కామన్ బస్సులో కామన్ చేయండి. నాది వంట అయిపోయింది. లైక్ చేయండి.